ఒక చిన్న గ్రామంలో సత్యనారాయణ అనే ధనవంతుడు ఉండేవాడు. అతను గ్రామంలో అందరికీ సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. కాని అతనికి ఒక బలహీనత ఉండేది, అందమైన వస్తువులు, ముఖ్యంగా కళాకృతులు, ఆభరణాలు సేకరించడంపై అతనికి ఎనలేని మోజు. ఇటీవల అతను కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య లక్ష్మి చాలా అందమైన, సౌమ్యమైన స్త్రీ. ఆమె పట్ల అతనికి ఎంతో ప్రేమ, గౌరవం ఉండేవి. సత్యనారాయణ గ్రామంలోని పనులన్నీ తన నమ్మకస్తుడైన సహాయకుడు రాములుకి అప్పగించి ఎక్కువ సమయం లక్ష్మితో గడిపేవాడు. లక్ష్మి కూడా భర్తతో సంతోషంగా ఉండేది, కాని ఆమెకు కళలపై ఆసక్తి ఎక్కువ. ఆమె సమయం ఎక్కువగా చిత్రలేఖనం, సంగీతం నేర్చుకోవడంలో గడిపేది. అయితే సత్యనారాయణ ఆమెకు తన సేకరణలోని కళాకృతుల గురించి చెప్పడంలో ఎక్కువ ఆసక్తి చూపేవాడు. లక్ష్మి అతని మాటలు ఓపికగా వినేది, కాని తన సొంత కళలపై దృష్టి పెట్టాలని కోరుకునేది. ఒకరోజు లక్ష్మి అలసటతో కళ్ళు తిరిగి పడిపోయింది. సత్యనారాయణ వెంటనే వైద్యుడిని పిలిచాడు. వైద్యుడు లక్ష్మిని పరీక్షించి, ఆమెకు కొంచెం విశ్రాంతి కావాలి, ఎప్పుడూ మీ సేకరణల గురించి మాట్లాడుతూ ఆమె సొంత ఆసక్తులకు సమయం ఇవ్వడం లేదు, ఆమె మనసు, శరీరం రెండూ అలసిపోయాయి అని చెప్పాడు. సత్యనారాయణ ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాడు. అతను లక్ష్మి సంతోషం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సత్యనారాయణ గ్రామంలో ఒక కళాప్రదర్శన ఏర్పాటు చేశాడు. లక్ష్మి తన చిత్రాలను, సంగీతాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఆమె ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. లక్ష్మి సంతోషంగా మెరిసిపోయింది. ఆ రోజు నుండి సత్యనారాయణ తన భార్య ఆసక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదే గ్రామంలో రాధ అనే యువతి ఉండేది. ఆమె పొలంలో పనిచేసే సాధారణ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. రాధకు కూడా చిత్రలేఖనంలో ఆసక్తి ఉండేది, కాని ఆమెకు అవకాశాలు లేవు. ఒకరోజు లక్ష్మి పొలంలో రాధ చిత్రాలు గీస్తున్నది చూసింది. ఆమె ప్రతిభను గుర్తించి రాధను తన వద్దకు పిలిచి, నీవు నా వద్ద చిత్రలేఖనం నేర్చుకోవచ్చు, నీ ప్రతిభను ప్రపంచానికి చూపించాలి అని చెప్పింది. రాధ ఆ సహాయానికి కృతజ్ఞతతో ఉండిపోయింది. లక్ష్మి ఆమెకు నేర్పడం మొదలుపెట్టింది. కొన్ని నెలల్లోనే రాధ అద్భుతమైన చిత్రాలు గీసింది. సత్యనారాయణ, లక్ష్మి ఆమెను ప్రోత్సహించారు. ఒకరోజు పట్టణంలో జరిగిన కళాప్రదర్శనలో రాధ చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సంవత్సరాలు గడిచాయి. సత్యనారాయణ, లక్ష్మిలకు ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు విజయ్. విజయ్ తండ్రిలాగే దయాళువు, కాని కళలపై ఆసక్తి లేకపోవడంతో తన సొంత వ్యాపారం ప్రారంభించాడు. ఇదే సమయంలో రాధకు కూడా ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సుమిత్ర. సుమిత్ర తల్లిలాగే చిత్రకళలో మునిగిపోయేది. విజయ్, సుమిత్ర ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యారు. ఒకరోజు విజయ్ గ్రామంలోని ఆలయంలో సుమిత్రను చూశాడు. ఆమె అందం, సౌమ్యత అతన్ని ఆకర్షించాయి. అతను ఆమె గురించి తెలుసుకున్నాడు. రాధ కుమార్తె అని, గొప్ప కళాకారిణి అని తెలిసింది. విజయ్ ఆమెతో స్నేహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సుమిత్ర ఒంటరిగా ఉన్నప్పుడు విజయ్ ఆమెతో మాట్లాడేందుకు వెళ్లాడు. సుమిత్ర మొదట్లో భయపడింది, కాని విజయ్ ఆమె పట్ల గౌరవంగా మాట్లాడాడు. నీ చిత్రాల గురించి విన్నాను, నీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. సుమిత్ర అతని నిజాయితీని చూసి నవ్వింది. అలా వారి మధ్య స్నేహం మొదలైంది. కొన్ని నెలల తర్వాత విజయ్ తన తల్లిదండ్రులతో సుమిత్ర గురించి చెప్పాడు. లక్ష్మి, సత్యనారాయణ ఆమెను చూసి సంతోషించారు. రాధ కూడా విజయ్ మంచితనాన్ని మెచ్చుకుంది. అందరి సమ్మతితో విజయ్, సుమిత్ర వివాహం జరిగింది. సంవత్సరాల తర్వాత సత్యనారాయణ వృద్ధాప్యంతో మరణించాడు. గ్రామస్తులందరూ అతని గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. రాధ, సుమిత్ర అతనికి నీరాజనం అర్పించారు. విజయ్ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ గ్రామంలో కళాకేంద్రం స్థాపించాడు. సుమిత్ర, లక్ష్మి ఆ కేంద్రంలో కళాకారులకు శిక్షణ ఇచ్చారు. అలా సత్యనారాయణ కుటుంబం, రాధ కుటుంబం ఒక్కటై గ్రామంలో సంతోషం, కళలు వికసించాయి.